ఏంటన్నది వాళ్ళ ఆత్మకి తెలుసు. అదే సందర్భంలో ఆ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళ ఆత్మకి తెలుసు. దీంట్లో పేపర్లలో ఒకటి ఏంటంటే నీట్ యాజిటేషన్ లో సక్సెస్ ఏంటంటే అంతకు ముందు కూడా బీజేపీ మీద ద్వేషం ఉండి ఆ తర్వాత భయంతోనో భక్తితోనో ధనంతోనో ఆగినటువంటి అంటే యాజమాన్యాల ధనంతోనో ఆగినటువంటి జర్నలిస్టులందరూ పొడుచుకొచ్చి రచ్చరచ్చ చేశారు నెగిటివ్ గా క్యాంపెయిన్. ఒక్కడు కూడా సపోర్టివ్ గా లేడు, ఒక్క రిపబ్లిక్ కూడా తప్ప. మొత్తం అందరూ అడ్డంగా వేసుకున్నారు, దొరికిందే ఛాన్స్. ఇక్కడ అడ్డంగా జగన్ వేసుకుంటారు వీళ్ళు, అడ్డంగా మీడియాని ఏది మీడియా అంతా కూడా వీళ్ళకి అగెనిస్ట్ ఉంటుంది వైసీపీకి. కాబట్టి ఇక్కడ ఏం చేయలేరు. కానీ నిరుద్యోగుల్ని యువతనే రెచ్చగొట్టే ఉద్యమంగా మారుతుందా ఇది వైసీపీ? ఇదే చెప్పేది, అసలు బయటికి రారు. ఇప్పటికీ వీళ్ళు చేశారు కార్యక్రమాలు. ప్రతిదానికి వైసీపీ కార్యకర్తలు కనవాలేసి కనబడుతున్నాయి కానీ నాకు నిరుద్యోగి ఆడ కనబడుతున్నాడు. డిఎస్సి ఆస్పిరెంట్లే దాంట్లో ఈడ్చిపెడితే 1% కూడా ఉండట్లా. వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఉద్యమం చేయండి, గవర్నమెంట్ తలుచుకునే అన్న ఇస్తే కనుక మేము బాగుపడతాం అన్నట్టుంది. వాళ్ళకి ఆ నొప్పి ఏమి వద్దనుకుంటే వైసీపీకి టార్గెట్ లోకేషా ఈ ఉద్యమం వెనక నిజంగా రాజీనామా డిమాండ్ అంత సక్సెస్ఫుల్ టార్గెట్ అని నేను అనుకోవట్లేదు. కాక్రోచ్ ఉద్యమ స్ఫూర్తి ఎక్కువైపోయింది, అంత మించేం లేదు. ఏదో చేసేయగలమని నమ్ముతున్నారు అమాయకంగా. అంటే నిజంగా ప్రజలు వస్తారు మా వెనక, నిరుద్యోగులు అందరూ వస్తారు. ఒక ఆస్పెక్ట్ కూడా